భారతీయ కాపు సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అధ్యక్షుడిగాను కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పాము సూరిబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా భారతీయ కాపు సేన వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు కన్నా సూరిబాబుకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల ఐక్యత అభ్యున్నతికి కృషి చేయడం తమ లక్ష్యమని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ కాపు సేన అనుబంధ కమిటీల నియామకాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన పాము సూరిబాబు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో అనుబంధ కమిటీలను పూర్తి చేయడమే కాకుండా కాపు సమాజ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు వన్నంరెడ్డి భవానీ, జాతీయ అడ్వైజర్ సైతాన నాగేశ్వరరావు, రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ, రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ కోలా శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు. నాకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా కాపు సేనలో వేయడం చాలా ఇదిగా ఉందండి. మన కన్నా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. భవానీ గారికి. కాపులకి రావాల్సిన రిజర్వేషన్లు కాపులు చెప్పుకోవడానికే తప్ప మనకి కాపులకు ఒరిగింది ఏమీ లేదు. ఏ రాజకీయం వచ్చినా సరే అధికారులకి కాపులను చూసి వాళ్ళు ఎవరు లేరండి చెప్పడం వరకు అండి. మంచిగా మనకి కాపు రిజర్వేషన్లు చెప్పారు, వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారండి. ఏ రాజకీయం వచ్చినా సరే ఇస్తా అంటున్నారు తప్ప ఎవరికి ఇస్తలేదండి. 15 నుంచి 16% ఉన్న కాపులకి ఏమీ రావడం లేదండి. కాపులు అంటున్నారండి, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు తప్పండి. మేము పల్లకిలు మోయినాక తప్ప రాజకీయంగా ఎవరిని కూడా ఇచ్చేస్తలేదండి. 8 నెలల క్రితం కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు అప్లై చేసుకోమని కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో కాపులకేమో 50 అంటే ఏజ్ లిమిట్ 50 సంవత్సరాలు, అంటే మిగతా వాళ్ళకేమో ఏజ్ లిమిట్ 60 ఏళ్ళు ఇస్తే దాన్ని మేము వెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తమల్లి సుబ్బారాయుడు గారి దగ్గరికి వెళ్లి ఇదేంటంటే మాకు ఇంత అన్యాయం, మా కాపులు 50 ఏళ్ళు ఏజ్ లిమిట్ ఇస్తే మా వాళ్ళు చాలా మంది కూడా లోన్కి అర్హత కోల్పోతారు, మాకు కూడా ఏజ్ లిమిట్ మార్చాలని చెప్పి మేము వినతిపత్ర రూపంలో ఇవ్వడం జరిగింది. ఇస్తే దాని వెంటనే ఆ రోజు రైత్రి మాకు జీవో వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ కాపులకు కూడా 60 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచుతున్నాం. అదేవిధంగా లోన్స్ కాల వ్యవధిని కూడా అప్పటికి అయిపోయింది, లాస్ట్ డేట్ మనం ఇచ్చే రోజుకి మళ్ళీ ఒక 5 రోజులు పెంచడం జరిగింది. అది కాపులకు మనం తీసుకుంది. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా రావాల్సిన నిధులు కాపులకు అందడం కోసం మనం ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి వినతిపత్ర రూపంలో ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే రేపు భవిష్యత్తులో కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్లు నిజమైన కాపులకి అందాలంటే అది ప్రజాప్రతినిధుల దగ్గరికే కదా లోన్ వచ్చేది. ఆ ప్రజాప్రతినిధి ద్వారా మేము చేయించుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా మాది గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు మా కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీల ద్వారా మేము అంటే మీకు గతంలో గుర్తుంది, చిరంజీవి గారు సినిమాలు అన్నారు, ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు. అంటే ఈరోజు అధికారంలో ఉంది కూటమి గవర్నమెంట్ కాబట్టి ఆ కూటమి గవర్నమెంట్ చేత పని చేయించుకునే హక్కు మనకుంది కాబట్టి మనం వినతిపత్ర రూపంలో ప్రజాప్రతినిధుల మీద వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కాపుల యొక్క ఈ రిజర్వేషన్ గాని, విదేశీ విద్య గాని, అదేవిధంగా కాపు కార్పొరేషన్లు గాని, అదేవిధంగా కాపు కళ్యాణ మండపాలు, అదేవిధంగా కాపు కమ్యూనిటీ హాల్స్ వీటి మీద మేము ఉద్యమం స్టార్ట్ చేశాం.